మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ జరుగుతుండగా కూడా గోదావరి నదిలో ఈరోజు కూడా నాకున్న సమాచారం మేరకు 4 నుంచి 5,000 క్యూసెక్కులు ప్రవాహం ఉన్నది. ఆ 4-5 వేల క్యూసెక్లను ఇప్పుడు కూడా మేడిగడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, చేసి మనము రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక లాస్ట్లో మళ్ళీ ఏమవుతుంది, మార్చ్ ఏప్రిల్లో దగ్గరికి వచ్చే వరకు నీళ్ళు తక్కువ పడితే పంటలు ఎండిపోవడము, రైతులు ఆందోళన చెందేటువంటి పరిస్థితి వస్తుంది. ఆలోచించండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ గ్రౌటింగ్ చేసిండ్రని తెలుస్తూ ఉంది, పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఏది సుందిల్ల అన్నారం బ్యారేజీలు తొందరగా చేసేయండి, ఉంటే కూడా చేసి నీళ్లు లిఫ్ట్ చేసి మనము ఇటు మిడ్మానేర్కు ఎల్ఎండికి నీళ్ళు తెచ్చుకోగలిగితే, మేము గత 3 ఏళ్ళు ఇచ్చినాం కదా, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 చివరి ఆయకట్టు దాకా నీళ్ళు ఇచ్చినాం. ఒకప్పుడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువల్లో సర్కారు తుమ్మలు మొలిచినాయి, కానీ మేము నిండుగా నీళ్లు గత 3 ఏళ్ళు ఇచ్చి చూపించాం. చివరికి ఎట్లాంటి స్థితి వచ్చిందంటే, సార్ వరి కోత మిషన్లు దిగుతలేవు, నీళ్లు బంద్ చేయండి, నీళ్లు జాలిగా బంద్ చేయండి అనేదాకా కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. సో దయచేసి మీరు కూడా రివ్యూ చేయండి. ఇప్పుడు కూడా మేడిగడ్డలో నదిలో ప్రవాహం ఉంది, మేడిగడ్డ దగ్గర గోదావరి నదిలో ప్రవాహం ఉంది. ఆ నీళ్ళని ఎన్ని వీలైతే అన్ని లిఫ్ట్ చేసి మరి రైతాంగానికి నీళ్లు అందించేటువంటి ప్రయత్నం చేయండి. ఎంతసేపు మా మీద బురద జల్లాలి చల్లండి, దానికి మేము సమాధానం చెప్తాం, దానికేం భయపడేది లేదు. కానీ దాని పేరు మీద ఈ ప్రాజెక్టును ఫెయిల్యూర్గా చూపే ప్రయత్నం చేసే ఈ క్రమంలో అవకాశం ఉన్నటువంటి నీళ్లను సముద్రంలో కలవనీయకుండా రైతులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. రెండవ విషయం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులలో కూడా ఆల్రెడీ మా ప్రభుత్వం ఉన్నప్పుడే నీళ్లు తెచ్చిపెట్టాం, నీళ్లున్నాయి అక్కడ. గత 3 సంవత్సరాలు కూడా మేము మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి కూడా రైతాంగానికి నీళ్లు అందించి పంటలు కాపాడాం. అద్భుతమైన పంటలు కూడా పండినాయి. సో ఇప్పుడు దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది, అది కొత్తగా కాదు కదా, కట్టిన ప్రాజెక్టులు, తెచ్చిన నీళ్లు ఓన్లీ విడుదల చేయడం మీ చేతుల్లో ఉంది, చెయ్యండి అని ప్రార్థిస్తా ఉన్నా. మల్లన్న సాగర్ గడితిమి, కొండపోచమ్మ సాగర్ గడితిమి, నీళ్లు తెచ్చి పెడితిమి. కట్టిన ప్రాజెక్టులో తెచ్చిన నీళ్లను దయచేసి రైతు ప్రయోజనాల కోసం విడుదల చేయండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మేము గతంలో అటు కెనాల్స్ ద్వారా విడుదల చేశాం, కుడవెల్లి వాగులో నీళ్లు విడుదల చేశాం, హల్దీ వాగులో నీళ్లు విడుదల చేశాం. తద్వారా బంగారం లాంటి పంటలు పండినాయి. ఇప్పుడు కూడా రైతులు అడుగుతూ ఉన్నారు, నీళ్లు తొందరగా విడుదల చేయండి అని చెప్పి ప్రభుత్వం వైపు రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకొని ఆ నీళ్లు విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మూడవ విషయం, ఈ మాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే, ఈ మోటార్లు ఇటు కాళేశ్వరంలో కానీ వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో రాష్ట్ర ప్రభుత్వం మోటార్లను ఆన్ అండ్ ఆఫ్లో వాడుతూ ఉన్నారు. ఇవి చాలా పెద్ద మోటార్లు. ఇవి నడిపేటప్పుడు ఏంటంటే, అప్పుడు నిపుణులు చెప్పింది, ఇది నా సొంత కవిత్వం కాదు, నేను చెప్తున్నది కాదు, సాంకేతిక నిపుణులు చెప్పిన మాట. మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ నడిపితే మోటార్ యొక్క సామర్థ్యం దెబ్బతింటుంది, దాని లైఫ్ దెబ్బతింటుంది. సపోజు ఒక పంప్ హౌస్లో 4 మోటార్లు ఉంటే 2 నడపండి, కరెంట్ తక్కువ ఉంటే 1 నడపండి, కానీ 24 గంటలు నడపాలి, దాన్ని కంటిన్యూస్గా నడపాలి. వీళ్ళు ఏం చేస్తుందంటే పీక్ అవర్స్లో ఉదయం 2 గంటలు బంద్ చేయడం, సాయంత్రం 2 గంటలు బంద్ చేయడం, రోజుకు 2 సార్లు ఆన్ చేస్తుండ్రు, 2 సార్లు ఆఫ్ చేస్తుండట మోటార్లను. దాని ద్వారా మోటార్లు దెబ్బతిని రేపు త్వరగా రిపేర్ వచ్చే అవకాశం ఉంటుంది, సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది, దాని లైఫ్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది.